త్వరగా గొరుగు, నీ పెళ్ళ నెత్తి గొరుగు. దాని గుండు చూస్తేనా ఈ రెండోళ్ళ గుడ్లు తెరవాలి. చూస్తావేంద్రా? గొరుగు గొరుగు. రమ్మని పిలవగానే నీ పెంపుడు కుక్క కూడా రాదే? ఈ వీరే నీ కుక్క కంటే హీనమా? కూటికి లేని వాళ్ళు నీ కాళ్ళ కింద చెప్పులు అనుకోవద్దు. నువ్వు పుట్టినప్పటి నుంచి కాటికి వెళ్లే వరకు నీకు సాయపడేదెవరు? పుట్టినప్పుడు నీ మైల కడిగిందా మడేలు. పెరగ్గానే నీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోకుండా చెప్పులు కుట్టింది ఈ దళితుడు వెంకన్న. నీ పెళ్ళాం మెళ్ళలో తాళి కడుతుంటే సన్నాయి వాయించింది ఈ వీరయ్య. రేపు నువ్వు చస్తే కట్టెల్లో కాల్చేదా నారయ్య. వీళ్ళందరూ లేకుండా బతకలేని నువ్వు, చచ్చి బూడిద కాలేని నువ్వు, వీళ్ళ బతుకుల్లో బూడిద తల్లుతున్నావు. వీళ్ళ ఆకలితో ఆడుకుంటున్నావు. వీళ్ళ దరిద్రంతో పెరుగుతున్నావు. నువ్వు చేస్తున్న పనికి నిన్ను ఇప్పుడే ఇక్కడే కాల్చి పారేయగలను. కానీ నీకు బ్రతికే అవకాశం, వాళ్ళ బ్రతుకుల్ని అర్థం చేసుకుని ఆదుకునే అవకాశం ఇస్తున్నాను. నా హెచ్చరిక గుర్తుండిపోవటానికి ఈ జనం మధ్యనే గుండె గీయించి నీకు సన్మానం చేస్తాను. ఇప్పుడు పోయేది నీ నెత్తి మీద జుత్తు మాత్రమే. నా మాట మర్చిపోయి తల ఎగరేశావో రేపు ఎగరేయటానికి నీకు తలే ఉండదు. వేరయ్యా, కత్తి నువ్వు. వద్దు వద్దు వద్దు. రాయాలమ్మా. అయ్యా, నా పేరు తెలుసయ్యా నీకు? నీకు జరిగిన అన్యాయం కూడా తెలుసమ్మా. నా బిడ్డ లేకుండా నేను బతకలేనయ్యా. వీళ్ళందరికీ నువ్వు అన్నవయ్యావు. ఈ తల్లికి కూడా అన్నవై ఆదుకుని నా కన్నీళ్లు తొడవయ్యా. బాధపడకల్లమ్మా. నీ బిడ్డ ఎక్కడున్నా సరే అతనికి ఏ ఆపద రాకుండా కాపాడే బాధ్యత నాది. మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, మంత్రి గారు, ఆగండి. ఏం కావాలా మీకు? ఎవరు మీరు? మంత్రి గారిని కలుద్దామని దయ్యాల డిపి నుండి వచ్చాం. మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి. బలిచ్చే ముందు పోతుకు దండేసినట్టు మీ అయ్యగారి మెడలో ఇది దండేద్దామని. అయ్య గారు చాలా బిజీగా ఉన్నారు. మంచి 3 ఫైళ్ళ మీద సంతకాలు పెడుతున్నారు. అవి మామూలు ఫైళ్ళు కావు. మంత్రి గారు ఆపండి. మరీ ఎక్కువగా అరవకండి అయ్యా. మంత్రి గారి ప్రజాసేవ దెబ్బతింటది. వెళ్ళండి, ఇల్లు మళ్ళీ ఎప్పుడు రండి. వెళ్ళండి. ఏమయ్యా మంత్రి గారు, మంత్రి గారు. గాలి, నీరు, నిప్పును ఈ కృష్ణన్నను ఆపే శక్తి ఎవరికీ లేదు. హలో హలో హలో, అది నీ ప్రభుత్వంలాగే పనిచేయదు. శ్రీరాలకు గుర్తుగా కట్టిన తాజ్మహల్ చరిత్రలో మిగిలింది.
నీలాంటి మంత్రుల దోపిడీకి గుర్తుగా ఇలాంటి భవనాలు ప్రజాస్వామ్యానికి మిగిలాయి. ఒక్కో మంత్రి ఇంటి ఖరీదుతో ఒక్కో జిల్లా బాగు చేయొచ్చు. చాలా అందంగా ఖరీదైన సమాధిలా ఉంది నీ భవనం. సారీ, చదువుకున్నవి గట్ల కామెంట్ చేయి కృష్ణన్న. నా ఇంటిని పట్టుకుని సమాధంటావు. ఇది నా స్వార్థితం తమ్మి, కష్టార్జితం. అవును, కష్టార్జితమే. బినామీ పేర్లతో కాంట్రాక్టులు సంపాదించావు. గిరిజన సంక్షేమం కోసమని నిధులు రాబట్టావు. పథకాలు మాత్రం కాగితాల మీదే ఉంచి పచ్చ నోట్లు మొత్తం ఈ సమాధిలో పేర్చావు. 100 రూపాయలు కాజేసే జేబు దొంగల ఫోటోలు పోలీస్ స్టేషన్లలో ఉంటాయి. కోట్లు కాజేసే నీలాంటి రాజకీయ నాయకుల శిలా విగ్రహాలు సిటీ సెంటర్స్ లో ఉంటాయి. కృష్ణన్న, మంది సొమ్ము తింటే నేను నాశనం అయిపోతా. జర నన్ను మంచిగా అర్థం చేసుకోవే. 10 కోట్ల మందికి అర్థం కాకుండా అడ్డంగా పెరిగావు. నిన్ను నిలువునా కోస్తే బయటకు వచ్చేది నెత్తురు మాంసం కాదు. పతితులు, భ్రష్టులు, బాధా సర్పద్రష్టుల వేడి కన్నీళ్లు, ఎండిపోయిన వాళ్ళ బతుకులు. అంటే ఏంది నువ్వు నడిది? నన్ను సంపనికే వచ్చినానంటావు. నన్ను చంపితే నీకేమొస్తుంది? చూడు కృష్ణన్న, నిన్ను పట్టించినోడికి 10 లక్షలు ఇస్తామని సర్కారు వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసిండ్రు. నేను నిన్ను బట్టివా గా 10 ఇంకొక 10 కలిపి లోన్ ఇప్పిస్తా, కార్ఖాన పెట్టిస్తా, సీఎంతో ఓపెన్ చేయిస్తా. మంచిగా దందా చేసుకో, నన్ను తీర్చిపెట్టవే. శభాష్! 10 లక్షలు ఒక విప్లవకారుడి ప్రాణాల మీద ఖర్చు చేస్తున్నప్పుడు అనగారి అన్యాయం అయిపోయిన పేదల బతుకులు బాగు చేయడం కోసం ఎందుకని ఖర్చు చేయరు? రండి, జనజీవన స్రవంతిలో కలిసిపండి అనే మీరు పశువుల్లా మీ మధ్య బతికే లక్షలాది మంది గురించి ఎందుకు ఆలోచించరు? విప్లవకారుడు తుపాకీ శబ్దం మీకు వినిపిస్తుంది గాని పేదల ఆకలి కేకలు మీకు వినిపించవా? అన్నలు చంపిన భూస్వాముల శవాలు మీకు కనిపిస్తాయి గాని భూస్వాముల చేతుల్లో చచ్చిన అమాయకుల శవాలు కనిపించవా? ఈ పాయింట్ మీదే మన అసెంబ్లీలో ఈ స్పీచ్ ఇచ్చిన టీవీలో కూడా వచ్చింది. మస్తు మంది చూసిండ్రు. అవును, చూస్తూనే ఉన్నారు జనం. నువ్వు నిద్రపోవడానికి అసెంబ్లీ, మెలకువ రాగానే మైకు విరగొట్టడానికి అసెంబ్లీ, బాధ్యత గల మీరంతా వస్తాదుల్లా కుస్తీలు పట్టే తాలింఖానాలు. పేరెట్ల ముసుగులో లక్షలాది మందిని పట్టణ పెట్టుకునే మీరంతా మహానాయకులు. మీలాంటి వాళ్ళ ఆట కట్టించే మేం మాత్రం హింసావాదులం. న్యాయం చేయమని అడిగే కార్మికులు, గిట్టుబాటు ధరలు కావాలనే రైతులు, దౌర్జన్యాన్ని అరికట్టమనే దళితులు, వీళ్ళందరినోళ్ళు మూయించడానికి వాళ్ళను తుపాకులతో చావగొట్టించే మీరంతా ప్రజాస్వామ్యవాదులు. రాచకొండ ఏజెన్సీలో 100లాది ఎకరాలు ఆక్రమణ చేశావు, గుర్తుందా? అదేమిటని అడిగిన పేదలను నీ గుండాల చేత కొట్టించావు. ఆ భూములు ఆ ప్రజలవేనని, అన్యాయంగా ఆక్రమించానని సంతకం పెట్టు. కృష్ణన్న, సత్య ప్రమాణకంగా చెప్తున్నా, గా భూములన్నీ పోయిన మా తాత ముత్తాతలయే. అయితే నిన్ను కూడా వాళ్ళ దగ్గరికే పంపిస్తాను. ఆ భూములు ఎవరు కనుక్కునే సంతకం పెట్టు. లే యాదొచ్చింది, యాదకొచ్చింది. ఇంకొక విషయం, మీ పోలీసులు మాయం చేసిన మెడికల్ స్టూడెంట్ సూర్యాన్ని 48 గంటల్లో కోర్టులో హాజరుపరచకపోతే నువ్వు నీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కామ్రేడ్స్, మనం కలల కన్నా భూపోరాటం ఈ రోజు నిజమైంది. మనం ఒక కామందును మట్టు పెట్టొచ్చు, ఒక పెత్తందారుని పేరు లేకుండా చేయొచ్చు, మనల్ని చంపడానికి వచ్చిన పోలీసులకు మందు పాత్రలు పెట్టొచ్చు. ఇవన్నీ నా దృష్టిలో గొప్ప సంఘటనలు కావు. మన పోరాటం దోపిడీ మీద, మన పోరాటం దౌర్జన్యం మీద, మన నినాదం భూమి కోసం. ఏ దౌర్జన్యంతో మన భూములు వాళ్ళు లాక్కున్నారో అదే దౌర్జన్యంతో మన భూముల్ని మళ్ళీ మనం లాక్కున్నాం. ఇన్నాళ్ళు ఒకరికి అమ్ముకున్న మీ కష్టం, మరొకరి సంపదకు ఎండగట్టిన మీ నెత్తురు ఈ రోజు మీకోసం, పిడికెడు మెతుకుల కోసం ఖర్చు చేయండి. దున్నేవాడిదే భూమి అన్న మన నినాదాన్ని నిజం చేయండి. కృష్ణన్న, కృష్ణన్న, కృష్ణన్న. కృష్ణన్న, ఇంతకంటే మంచి రోజు ఏదుంటది? నువ్వే నా పాపకు పేరేటన్నా. మీకోసం, ఈ భూముల కోసం ప్రాణాలర్పించిన స్వర్ణక్క ఈ పాప పిడికిల్లో నాకు కనిపిస్తోంది. ఈ రోజు నుంచి ఈ బిడ్డ పేరు స్వర్ణ. జై బోలో స్వర్ణక్కకి! జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో, మన అన్నలందరికీ, మన అక్కలందరికీ, మన యోధులందరికీ, మన బిడ్డలందరికీ జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో.
అడవిలో కొండ దొరలతో దండు గట్టి అంబెక్కు పెట్టినాడు అరే భారత గిరిజన సాయుధ పోరుకు పాదులేసి తన ప్రాణం కొట్టిన సీతారామరాజుకు అల్లూరన్నకు మన్యం వీరులకు వీర యోధులకు జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో చప్పటడుగుల ప్రాయమందు నా దున్నేరా గటి సాళ్ల చూసినరు పంటలిచ్చగా విత్తుల బదులు తుపాకి మొక్కల నాటమన్నరా ఆ రాలిన వీరుల నెత్తురు సుక్కల ఎత్తిన రైఫల్ తూటలైనవి చల్ భగత్ సింగ్ కి యుద్ధం సింగ్ కి నేతాజీకి నానందరికి జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో చెట్లకి మాటలు నేర్పి లొత్తిమానులకు యుద్ధం నేర్పి గడీల నుండి దొరలను తరిమిన కెరిళ్ళ దండుకు గుండెకాయలై దండకారణ్యం కొండల పైన పండు వెన్నెలై కాసిన మరులకు హర కొమరం భీముకు బిరుసాముండకు కోటి వీరులకు మన అంజన్నాకు జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో మూకలు వేళ్ళు నరికిన కారెనెత్తులు లెదెముకు మీటను ఆడే కాళ్లకు సంకళ్ళేసిన కాలి గజ్జలే కవాతు చేసెను పెన్నుల మీద మన్ను గప్పితే కన్నులయ్యి మొలకెత్తుతున్నవి సిక్కరు జరాకి సత్తర్ హస్మికి కెన్సారోకి ప్రజా కవులకు జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో నీళ్లను తోడే చేతుల విముక్తి జెండలెత్తుకొని అలుకు పెండతో అరుగుల నలికే అక్కల వెన్నుకు కన్నులేసుకొని చెరసిన కొడుకుల దొరకబట్టి ఉరికిచ్చి నరికిన వీరవనితలకు సారక్కకు ఐలమ్మకు నిర్మలక్కకు స్వర్ణక్కకు జై బోలో జై బోలో అమర వీరులకు జై